ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. మరి భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు వచ్చాము. ఇక్కడ మన సర్పంచ్గా గెలిచినటువంటి సునీత మేడం గారు, అదేవిధంగా మన నరేష్ గారిని కలుస్తాకు వచ్చాము. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం. చెప్పండి సార్, చెప్పండి మేడం, మీకు కాంగ్రెస్ తరఫున టికెట్ ఇచ్చినందుకు, గెలిచినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజలకు ఏమని సందేశం ఇస్తున్నారు? చెప్పండి మేడం. నాకు టికెట్ ఇచ్చిన శ్రీధరబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గ్రామ ప్రజలందరికీ గెలిపించినందుకు హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి మేడం, మీరు రాజకీయాలకి ఎందుకు రావాలనిపించింది? మీరు సర్పంచ్గా ఎందుకు గెలిచారు? మాది నర్సింగాపూర్ గ్రామం, కొంచెం మారుమూల ప్రదేశం. అందుకని మేము కొంచెం ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో ముందుకు వచ్చినాం. అదేవిధంగా ఊర్లో అన్ని పనులు చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి మేడం, ఎన్ని ఓట్లతో గెలిచారు? ఎన్ని వార్డులు వచ్చినాయి? వార్డులు తక్కువనే వచ్చినాయి, 4 వార్డులు వచ్చినాయి. కానీ 460 కంగ్రాచులేషన్స్ మేడం, భారీ మెజారిటీతో వచ్చింది. ఓకే సార్, కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలు ప్రవేశపెట్టింది కదా, మీ గ్రామానికి ఎన్ని పథకాలు వచ్చినాయి? ఇంకేమైనా రావాల్సినవి ఏమైనా ఉన్నాయా? ముందుగా ఎంఎస్కే మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన ప్రత్యేకంగా మీ యొక్క యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చి నర్సింగపూర్లో కాంగ్రెస్ పార్టీ నుండి అవకాశం ఇచ్చిన మా దుద్దిల్ల శ్రీధర్బాబు ఐటీ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నర్సింగాపూర్ గ్రామ ప్రజలకు నన్ను అధిక మెజార్టీతో మా ఊర్లో మొత్తం 862 ఓట్లు పోల్ అయినాయి. అందులో నాకు 462 ఓట్లు, ప్రత్యర్థులకు 400 ఓట్లు, 62 ఓట్ల మెజార్టీతో నేను గెలవడం జరిగింది. అందుకు గాను నర్సింగాపూర్ గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని. ఇది జనరల్ సీటు. ఫస్ట్ వచ్చినప్పుడు బీసీ వచ్చింది. నేను 10 సంవత్సరాల నుండి, అనగా తెలంగాణ ఉద్యమం నుండి టీఆర్ఎస్ అంటే నేను అప్పుడు చదువుకున్నప్పటి నుండి నేను చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది, ఏ కార్యక్రమంలోనైనా. అదేవిధంగా ఊర్లో కూడా ప్రతి కార్యక్రమాలలో, ప్రతి సేవా కార్యక్రమాలలో, స్వచ్ఛంద కార్యక్రమాలలో నా యొక్క సేవా గుణం ఉంటుంది. కాబట్టి నేనేదో ప్రజలకు చేయాలనే దృక్పథంతోనే నేను ఈ యొక్క సర్పంచ్గా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చేసిన వాళ్ళు కాకుండా ఏది జరగట్లేదు, ఏదో ఒకటి చేయాలి ప్రజలకు, తప్పకుండా నా వంతుగా ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే దృక్పథంతోనే నేను ఈ యొక్క సర్పంచ్ అనే దానికోసం నేను ఎంచుకోవడం జరిగింది. ఓకే సార్, మరి గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? భవిష్యత్తులో ఇంకేం చేయబోతున్నారు? అంటే గత 10 సంవత్సరాల పాలనలో మా ఊర్లో అభివృద్ధి అనేది శూన్యం. చెప్పుకుంటే పేరుకే కానీ తప్ప గొప్పేం లేదు. ఒక రైతు బంధు అని అంటే అది కూడా ఊర్లో ఉన్నటువంటి పట్టాలు కూడా భూములు ఉన్నోళ్ళ, మా విలేజ్లో వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఎవరికి రైతు బంధు అంటే లేదు. ఎందుకంటే వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి పట్టాలు లేవు. ఎవరికో పూర్వంబకులు ఎక్కడో ఉన్న వాళ్ళకే పట్టాలుండి వాళ్ళకే రైతు బంధు అనేది పడ్డది కదా తప్ప మిగతా అయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఎట్లాంటివి జరగలేదు. అదేవిధంగా ఒక్క ఇల్లు కట్టించిన పాపాన కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక మా విలేజ్కి వచ్చేసి ఇందిరమ్మ ఇల్లులు ఇప్పటికి 5 వచ్చినాయి. ఈ 2వ విడతలో కూడా సార్ దగ్గరికి వెళ్ళి, మా శ్రీధర్బాబు సార్ దగ్గరికి వెళ్ళి అధిక మొత్తంలో తీసుకొని వచ్చి ఇంకా 2.5 సంవత్సరాలలో మినిమం ఇందిరమ్మ ఇల్లులు అన్నీ ఒక 50 నుండి 100 దాకా దగ్గర కట్టించే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా దగ్గరుండి సార్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా తీసుకొని వచ్చి ఆ ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తానని చెప్పి ఈ యొక్క జనాలకు నేను చెప్పుకుంటున్నాను. 6 గ్యారంటీలలో ఇంతకుముందు ఎట్లాంటిదంటే ఏం లేదు. 200 యూనిట్లు ఫ్రీ అనేది ఒకటి అమల్లో ఉంది. అదేవిధంగా మా ఊర్లో కరెంటు బిల్లులు 1000 రూపాయల పైచిలకు ఉండేది. ఇప్పుడు దగ్గర ఆల్మోస్ట్ అన్ని గృహాలకి 200 యూనిట్లు అనేది ఫ్రీగా జరుగుతుంది. అది పథకం అమల్లో ఉంది. అదేవిధంగా మహిళలకు, ప్రతి మహిళా మనులు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, ఏదైనా ఊరికి వెళ్ళడానికి కూడా మహిళా మనులకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి 500 రూపాయల పైన ఉంటే సబ్సిడీగా, మిగతా 500 పైన ఉన్న సబ్సిడీ కూడా వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇంతకుముందు ఇట్లాంటివి ఏమి లేవు. కాబట్టి ఎంతో కొంత అయినా 4-5 ఉన్నాయి, ఇంకో 2-3 కూడా ఉన్నాయి. అవి కూడా ఈ 2.5 సంవత్సరాలలో గవర్నమెంట్ కూడా పూర్తి చేస్తుంది. 6 గ్యారంటీలలో ఇట్లాంటి జరుగుతూ పోతున్నాయి. కాబట్టి తప్పకుండా మాకు ఆ నమ్మకం ఉంది.
2029లో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకు వస్తుంది అని అంటే, సరే మాకు ఆ నమ్మకం ఉంది. విలేజ్లో చూస్తే ప్రజల నుండి కూడా ఆ స్పందనే ఉంది. ఇప్పుడు చెప్పని పథకాలలో కూడా ప్రతి ఇంటికి ఇంతకుముందు దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యమే తింటారు. ప్రతిదీ చాలా పేదలు కూడా అందరూ సన్న బియ్యమే తినాలని చెప్పి, సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి, ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యమే తినాలని చెప్పి అదొక పథకం. కానీ అదేవిధంగా సన్న వడ్లు పండిస్తే బోనస్ రైతులకు కానీ, ఇప్పుడు రైతు బంధు అనేది మర్చిపోయారు. సన్నాలకు 500 బోనస్ అని అంటే మా ఊర్లో ఈ రైతు బంధు అనేది మర్చిపోయి ఇప్పుడు బోనస్ విషయంలో చాలా హ్యాపీగా సన్న బొట్లు పెడుతూ 500 రూపాయల బోనస్ రూపాయలు. నేను కూడా నాకు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది, కానీ రైతు బంధు కంటే బోనసే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. కాబట్టి ఆ రైతు బంధు అనేది మర్చిపోయి బోనస్ విషయంలో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా 2029లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఏర్పడుతుంది. అదే రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ మళ్ళీ రాబోయే నెక్స్ట్ కూడా సీఎం అయినా వస్తాడని చెప్పి ధీమాగా మేము చెప్పుకోగలం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న మన అధికార పార్టీ కాంగ్రెస్కి వ్యత్యాసం ఏమైనా గమనించారా మీరు? తప్పకుండా సార్. ఎందుకంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ పాలనలో కంటే నర్సింగాపూర్లో మట్టుకు అయితే నేను ప్రత్యేకంగా చెప్పగలను. ఎందుకంటే నా ఊర్లో వరకే నేను రాజకీయంగా నాకంత అవగాహన ఉంది, కానీ బయట విలేజ్కి వచ్చి చెప్పకపోతే ఇక్కడ ఇంతకుముందు మా ఊర్లో 10 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా లేదు. కాబట్టి తప్పకుండా వ్యత్యాసం అనేది 5 ఇల్లులు వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇంకొక 20 నుండి 25 ఇల్లు రాబోతున్నాయి. ఇంకో సంవత్సరం 3వ విడతలో కూడా ఇంకో 20 నుండి 25 ఇల్లులు రాబోతున్నాయి. కాబట్టి కనీసం 50 నుండి 100 ఇల్లులు కట్టుకోగలుగుతాం. కాబట్టి తప్పకుండా ఆ వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. ఆ ప్రజలలో ఉంది, మాకు కూడా ఆ విశ్వాసం ఉంది. కాబట్టి అదొకటి. అదేవిధంగా సన్న బియ్యం ఇప్పుడు ప్రతి నెల అప్పుడు దొడ్డు బియ్యమే ఇస్తే వీటిని ఏం చేసేది, అక్కడే రేషన్ షాప్ దగ్గరే ఎంతో కొంతకు అమ్ముకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. కంపల్సరీ ప్రతి ఉన్నోళ్ళు కానీ లేనోళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తీసుకొని వచ్చి వంట చేసుకొని అవే తింటారు. కాబట్టి అది కూడా వ్యత్యాసం దానికి దీనికి ఉంది. కాబట్టి అదేవిధంగా రైతులు పండించిన పంట ఇక్కడ ఇంతకుముందు కనీసం వడ్లు కొనేదానికి పోయే కటింగ్లు ఉండేది. ఇప్పుడు ఆ కటింగ్లు ఏం లేవు. మనము గవర్నమెంట్ అయితే ఏదైతే తాలు శాతం ఉందో దాన్నే కట్ చేసుకొని కిలో 200 గ్రాములు తప్ప మిగతాది కటింగ్ లేకుండా పోతుంది. ఇంతకుముందు చాలా తిప్పలు అయ్యేది. లారీ లోడ్ అయిన తర్వాత మిల్లు కాడికి వెళ్ళి 10 రోజులు ఉండడం, అక్కడికి పోయిన తర్వాత కోతలు విధించడం, 6 కిలోలు క్వింటల్కు 7 కిలోలు 8 కిలోలు అట్లాంటిది ఉండేది. ఇప్పుడైతే నాకు తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ నుంచి మా విలేజ్లో లారీలు వెళ్ళిన తర్వాత ఎట్లాంటి కటింగ్లు కూడా జరగట్లేదు. కాబట్టి అదిని మాత్రం నేను తప్పకుండా గంటాపతంగా చెప్పగలను నా వ్యత్యాసం ఉంది అని. అదేవిధంగా బోనస్ విషయంలో కూడా ప్రతి రైతుకు బోనస్ విషయంలో 500 రూపాయల బోనస్ తప్పకుండా ప్రతి రైతుకు ఎవరైతే పంట పండించి అమ్ముకున్నారో నేరుగా ఆ రైతు అకౌంట్లోకే పడడం జరిగింది. ఆ విశ్వాసం కూడా రైతులకు చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు హ్యాపీనెస్ అనేది లేదు. కాబట్టి ఆ వ్యత్యాసం అయితే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్కు ఈకున్న గవర్నమెంట్కు వ్యత్యాసం ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విశ్వాసం ఉంది, ప్రజలలో నమ్మకం ఉంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే అని చెప్పి నేను తప్పకుండా గంటాపదంగా చెప్పగలను. ఓకే సార్, ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ గ్రాడ్యుయేట్ చేశాను. మీరు చదువుకున్నారమ్మా? డిగ్రీ. ఇద్దరు డిగ్రీ చదువుకున్నారా? కంగ్రాచులేషన్. ఒక చదువుకున్న వ్యక్తులని గ్రామస్తులు నర్సింగాపూర్ గ్రామ ప్రజలు తెలివిగా మరి ప్రవర్తించి ఇద్దరు గెలిపించారు. మరి ఈ గ్రామానికి వీళ్ళు మేలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఆదర్శ గ్రామంగా ముందుకు తీసుకెళ్తారని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.